మత్తయి సువార్త మన అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మొదటి 5-6 వచనాలు చదువుకుందాం. సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను. ఏ వచనాలు చదివారు? మొదటి 5-6 వచనాలు చదివారా అని చదువుకు వెళ్ళిపోయారు. మొదటి 5 వచనాలు అదే నేను ఏదో ధీమలో ఉన్నాను, మీరు ఇంకా ధీమలో చదువుతున్నా. సరే, 2వ వచనం నుండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. యోదా తామార్నందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజు అయిన దావీదును కనెను. ఆగుతాం. ఈరోజు మనం ఆలోచించబోయేది సుమారుగా మన కనబడుతున్న 6 వచనాల్లో మెజారిటీ నేమ్స్ అన్ని మనం డిస్కషన్ చేసాం, స్టడీ చేసాం, వింటూనే వచ్చాం. ఈరోజు మనం వినబోతున్నది ఒబేదు యెష్షయినే ఇంగ్లీష్లో జెస్సీ అంటారు. జెస్సీ పేరు అక్కడదే. ఎవరిది? దావీదు గారు, వాళ్ళ నాన్నగారు. జెస్సీ అంటే ఆడపిల్ల కాదు, చెప్పండి. యెష్షయి పేరే జెస్సీ అంటారు. జెస్సీ సౌండ్ అక్కడి నుంచి వచ్చిందనమాట. జెస్సీ, జెసికా ఈ పేర్లన్నీ అక్కడవే. అయితే ఈ దావీదు తండ్రికి మూల విత్తనంగా ఎవరు కనబడుతున్నారంటే ఒబేదు. ఒబేదు గారు ఎవరు? రూతు గ్రంథాన్ని ఒక ప్రేమ కావ్య గ్రంథంగా చదువుతుంటే రూతు గ్రంథం అలా ముగిసిపోతున్నప్పుడు అలా మెరుపులా మనకిచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ ప్రేమకు రూపంగా పైగా నలిగిపోయిన నాయనమ్మ ఆమె నయోమి, అటు నయోమికి నలిగిపోయిన అమ్మ రూతమ్మకి వయసు అయిపోయిన, చరిత్ర చెప్తుంది, వయసు అయిపోయిన ఎవరైతున్నారో బోయాజుకి, వీళ్ళందరి జీవితంలో వెలుగులు నింపడానికి పుట్టిన బిడ్డ ఒబేదు. ఒబేదుని గురించి ఒకవేళ మన ఇయర్ మాట్లాడుకుంటే 1203లో పుట్టాడట. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1203లో. ఒబేదు అంటే ఎవడు? యెహోవాను సేవించేవాడు. ఒబేదు అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? యెహోవాను సేవిస్తూ ఆరాధించేవాడు. అంటే సేవకుడు ఆరాధికుడు. ఇలాంటి ఆయన ఎలాంటి టైం లైన్లో లేదా ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడో ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడంటే వాళ్ళ నాయనమ్మ బతుకు పూర్తిగా అట్టడుక్కుపోయింది. ఎవరు? నాయనమ్మ నయోమి జీవితం అంత నష్టపోవడానికి కారణం నయోమి వాళ్ళ భర్త చెప్పిన సంగతులకి ఊగొట్టుంది. అదేంటండి, మనం దేవుని దేశం వాగ్దాన భూభాగాన్ని వదిలేసి మనం వెళ్ళిపోకూడదు కదా. మనం వెళితే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, మోయాబీల ప్రాంతానికి వెళ్ళొద్దు, అమోనీల ప్రాంతానికి వెళ్ళొద్దు, అవి అక్రమ సంతానమే కాదు, మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మీకు అడ్డు తిరిగిన సంతానం వాళ్ళు, నాకు నచ్చని వారు, వాళ్ళతో మీరు కయ్యానికి కూడా దిగొద్దు. నేను చెప్పేంత వరకు ఇయ్యానికి అసలే దిగొద్దు, అసలు మీరు వాళ్ళ జోలికి పోవద్దు, ఆ నీడలో బ్రతికే ప్రయత్నం చెయ్యొద్దని ధర్మశాస్త్రంలో ఘంటాపథంగా శిలాశాసనాలు రాసినట్టు రాసిచ్చిన కరువు వచ్చిన టైంలో భార్య భర్తలు ఇద్దరు పిల్లల్ని తోడెట్టుకుని పోయారట. ఎక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మరొకటి, ఆయన ఇశ్రాయేలు దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి కరువు ఎందుకు వచ్చిందబ్బా అని అడుగుతున్నా. ఎందుకు కరువు వచ్చిందంటే తలకాయలు తినంగా లేవు. తలకాయలు ఎవరంటే మోసే వెళ్ళిపోయాడు, మోసే తర్వాత యెహోషువ గారు వచ్చారు, యెహోషువ తర్వాత జడ్జెస్ టైమింగ్ వచ్చింది, న్యాయాధిపతులు. ఎవరైతే ఈ న్యాయాధిపతులు ఉన్నారో ఈ న్యాయాధిపతులు తినంగా లేరు. ఏం చేశారు న్యాయాధిపతులు? మీకు తెలుసు. ఒక్క న్యాయాధిపతి అయినా దేవుని సంతోషపెట్టేవారు ఉన్నారు? అదిగో ఉన్నాడు అనుకునే లోపు
ఏదో ఎక్కిరించి పని చేశారు. పిరుకోడిని పరాక్రమశాలను చేస్తే బంగారం సొక్కా చేయించుకున్నాడు. ఎవరైనా అడగండి, మీరు చదవండి ఇంటికి. ఒక వ్యక్తిని, అసలు ఎన్నిక లేని వ్యక్తిని ఎంపిక చేసి మీరు జడ్జిలు అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? మేమే జడ్జిలేం, ఇంకా దేవుడితో సంప్రదింపులు లేవని చెప్పి ప్రజల్ని. అందుకే న్యాయాధిపతుల్లో పదే పదే న్యాయాధిపతుల్లో కనబడేది చెప్పనా? మరలా ఇశ్రాయేలు యెహోవాకు విరోధముగా పాపం చేశారు. మరలా అంటే రిపీట్గా కనబడుతుంది. న్యాయాధిపతులు కానీ చదువుతున్నాడు రిపీట్గా, అంటే ప్రతిసారి మరలా యెహోవాకు విరోధంగా. మరలా అంటే దేవుడు దీవిస్తాడు, ఆ దీవుల్లో ఉండగానే ఏదో ఎక్కిరించి పని చేస్తాడు. మళ్ళీ దేవుడు కొడతాడు, మళ్ళీ దీవిస్తాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ దీవిస్తాడు. అంటే బాగున్నప్పుడేమో చెడిపోతారు, చెడిపోయినప్పుడేమో ఏడుస్తారు, ఏడ్చినప్పుడు మళ్ళీ దేవుడు దీవిస్తాడు, దీవించినప్పుడు మళ్ళీ చెడిపోతారు. అంటే ఇది ఒక తతంగం అయిపోద్ది. న్యాయాధిపతులు గ్రంథం అంతా మీరు చదివినప్పుడల్లా పలుమార్లు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతారు. అలా దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జడ్జిలు లేదా ఈ న్యాయాధిపతులు అనేక సార్లు దేవుడికి కీడుకరంగా, అంటే మేలు కన్నా కీడుకే కారకులం అన్నట్టు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతుంటారు. మీ పంటలు బాగా పండి, మీ సంతానం బాగా అభివృద్ధి పొంది, మీకు అన్ని 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుంటే మీ కళ్ళు ఎత్తుకుపోతున్నాయి కనుక పంటల పండకుండా చేస్తానని చెప్పి కరువు తెచ్చాడు. అంటే న్యాయాధిపతుల మాదిరి సరిగ్గా లేక ఇశ్రాయేల్లో భక్తిహీనత పెరిగిపోతే వీళ్ళ ఆగడాలకి అడ్డుకట్టేయడానికి దేవుడు ఇచ్చిన పనిష్మెంటే చెప్పండి, కరువు. సరిగ్గా కరువు వచ్చేటయానికే ఆ దేశంలో ఫ్యామిలీతో ఉన్నారు వీళ్ళు. ఎవరు? నయోమి గారు, నయోమి భర్త ఎలీమెలెకు. వీళ్ళిద్దరూ కూడా అప్పుడు ఫ్యామిలీతో ఉన్నారు, పిల్లలు పుట్టారు. వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో, అరే దేవుడు ఎందుకు వాగ్దాన భూభాగానికి ఇలా కరువు ఇస్తున్నాడు, అసలు దేవుడితో ప్రాధాయపడితే ఎంత కరువులైనా దేవుడు మనల్ని కాపాడతాడు కదా అనుకుంటే బాగుండు. అనుకోకుండా అక్కడ ఫుడ్ దొరుకుతుందని కానీ తటపట చదువుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబు దేశానికి. వెళ్ళొచ్చా? వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో, ఎంత క్లియర్గా రాసిన చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినముల్లో దేశములో కరువు కలిగి. ఇప్పుడు చెప్పండి, న్యాయాధిపతులు వంకర ఏలుకలు ఏలుగుతున్నారు కనుకే, అది చెప్పండి, న్యాయాధిపతులు వంకర ఏలికలుగా మారారు కనుకే దేశానికి కరువు వచ్చింది. చదవండి. యోదాయ బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమున కాపరముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు. వారు యోదా బెత్లెహేములో ఎఫ్రాతీయులు, వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురముండరు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండేది. కొంచెం జాతికి వెళ్ళండి, ఇక్కడ రాస్తున్న సంగతి మీరు చూడండి. న్యాయాధిపతులు ఏలుతున్న టైంలోనే కరువు వచ్చింది. అంటే మీకు అర్థం కావాలి, ఏలికలు తినంగా లేకపోతే కరువులు, విపత్తులు, ఇబ్బందులు ప్రకృతి నుంచి వస్తాయా అంటే ముఖ్యాంశాలు మరోసారి వస్తాయి. ఆహాబు పాలన సరిగ్గా లేకపోతే ఏలియా గారు అన్నారు వర్షం పడదన్నాడు. అంతే. ఇక నీవు సరిగ్గా సిస్టమ్ ఫామ్ చేయకపోతే సిస్టమ్ స్టక్ అవుతుంది. నీ సిస్టమ్ బాగోకపోతే ఆ సిస్టమ్ సరిగ్గా రన్ అవ్వదు. ఇప్పటికీ మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నేను ఇలా చెప్పానని నా మీద కట్ చేసి కొంతమంది పొలిటీషియన్స్ నా మీద రీల్ చేశారు. ఇలా ఇలా రీల్స్ చేసినా నేను చెప్తున్నాను వినండి. ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్లు మీరు చూడండి, కొన్ని గవర్నమెంట్లు వస్తే వర్షాలు పడవు. ఎవరైనా అడగండి, మీరు చూడండి కావాలంటే. కొన్ని గవర్నమెంట్లు వస్తే వర్షాలు పడవు. ఒక గవర్నమెంట్ వచ్చిందనుకోండి ఊరు మునిగిపోద్ది. ఆ గవర్నమెంట్ ఏంటని అడగండి. ఏళ్ళు వస్తేనేమో వర్షాలు పడవు, వాళ్ళు వస్తేనేమో ఊరు మునిగిపోద్ది. నడుతున్నాను అంటే మీకు ఏమర్థం అవుతుంది? పరిపాలన బట్టే వర్షాలు పడతాయి,
అధికారులను బట్టే ప్రకృతి పండుతుంది, విధి విధానాలను బట్టే ప్రకృతి చక్రం తిరుగుతుంది. ఈ రోజుకి ఏలియా కాలమే కాదు, దావీదు కాలమే కాదు, ఇంకా ముందుకు పోతే అసలు ఆదాము తప్పు చేస్తే దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి చెప్పిన? భూమి పండదు. అంటే మనిషి తేడా ఉంటే సిస్టమ్ తేడా వస్తుంది. ఆదాము మిస్టేక్ చేశాడు, భూమి పండదన్నాడు. ఆహాబు తప్పు చేశాడు, వర్షం పడదన్నాడు. ఇక్కడ కూడా మీరు చూడండి, న్యాయాధిపతులు దేవుడికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారు. దేవుడు అన్నాడు కరువు, పంట పండదన్నాడు. అంతే. కొన్నిసార్లు మన ఇంటికి కానీ, మన గృహాలకు కానీ, మన ఊరికి కానీ, మన పరిస్థితులకు కానీ కొన్నిసార్లు లేమి ఇబ్బందులు మనకు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, గుప్పటి మెతుకులు దొరకకుండా నేను ఎందుకు అయిపోతున్నాను రా అని దేవుడితో మనం సమాధాన పడవలసింది ఏదన్నా ఉంటుంది. పోనీ ఒకవేళ లేదు, నిజంగానే కరువు ఇబ్బందులు వస్తున్నాయంటే బహుశా దేవుడు మనకి ఏదో రూపాయి విలువ నేర్పించడానికో, ఏదో లైఫ్ విలువ నేర్పించడానికో, అరే లేములో ఉంటే ఎలా ఉంటుందో, గుప్పుడు మెతుకులు పక్కోడికి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, బహుశా ఆ లెసన్ నేర్పించడానికి, ఏదో ఒక లెసన్ మనకు నేర్పించడానికి ఆయన పర్మిషన్ లేకుండా మనకి ఇబ్బందులు, కరువులు ఏమీ రావు. నాకు రూపాయలు ఎలా తెలిసిందంటే అని సందర్భం కాకుండా చెప్తున్నాను నేను. సరిగ్గా క్రైసిస్ టైంలో నన్ను తీసుకెళ్ళి ఫటాఫట్ అన్ని విధాలుగా జాబ్ అన్నీ మూసేశారు. మీరు చెప్తే నమ్మరు, నా దగ్గర చాలా డబ్బులు ఉండేవి, చాలామందికి నేను సహాయం చేసేవాడిని. కానీ గమ్మత్తు ఏంటంటే నేను తిరిగి వచ్చే సమయానికి నా జేబులో 500 కూడా లేవు. అప్పుడు నేను శ్రీకాంత్ అని అడిగాను, రూపాయలు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవని. అన్న పైనుంచి కింద చూసి నిజంగా లేవు నా దగ్గర, నిజంగా లేవు నా దగ్గర, నిజంగా లేవు నా దగ్గర అంటే అన్న ఆ రోజు నాకు కోరి సెంటర్లో 5,000 ఇచ్చాడు. దాంతో నేను రూపాయలు కట్టాను. అప్పుడు అనుకున్నాను రూపాయి విలువ ఉండాలి అని. ఆ రోజు నాకు ఆ క్రైసిస్ దేవుడు ఎందుకు ఇచ్చాడని అనుకుంటాను, డబ్బు ఉండాలిరా అబ్బాయి అని ఒక లెసన్ నేర్పించాడు నాకు. పని వస్తే చుట్టం కనబడ్డు, పట్టం కనబడ్డు, స్నేహితుడు కనబడ్డు, ఎవడు కనబడ్డరా. ఒకరోజు భోజనం పెడతారు, 2 రోజులు భోజనం పెడతారు, 3 రోజులు పెడతారు, లైఫ్ అంతా మళ్ళీ ఎవరైనా చూస్తారు. దేవుడు ఏంటో చెప్పిన, నేను ₹1 నీకు ఇచ్చానంటే దాన్ని జాగ్రత్తగా కాపాడు. అందుకే దేవుడు ఒక ₹10 మనకి ఇచ్చాడు అనుకోండి, నా ఫ్యామిలీకి ఎంతకు వచ్చో నాకు లెక్క ఉండాలి, నా వ్యక్తిగతంగా ఖర్చు ఎంతో నాకు లెక్క ఉండాలి, దీంట్లో మినిస్ట్రీకి నేను ఎంత ఖర్చు చేస్తున్నానో నాకు లెక్క ఉండాలి. మీరు కూడా అంతే, నీ కుటుంబానికి ఎంత, నీకెంత, దేవుని సేవకెంత, మన కష్టార్జితాన్ని ₹1 3 భాగాలుగా విడదీయాలి. ఈ క్లారిటీ మీకుంటే చెప్పండి, ఆకాశవాకుళ్ళే కాదు భూగోళాన్ని కూడా తెరిచి నీ పంటను పండిస్తాడు. నువ్వు పట్టిందల్లా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ పిక్చర్ ఉండాలి మనం, గుర్తుపెట్టుకో. వీళ్ళు ఏం చేశారంటే ఇబ్బంది వచ్చేసరికి పరారైపోయారు, సమృద్ధి వచ్చేసరికి పర్లేదు అనుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళని నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అరే దేవుడు అన్నీ దీవించాడుగా మనకేంట్లే అనుకున్నారు. ఇలా ఎప్పుడైతే నడిచి వెళ్ళిపోతున్నారో వెళుతున్నప్పుడు వీళ్ళ పరిస్థితులను దేవుడు ఏ విధంగా పాఠాలు నేర్పిస్తున్నప్పుడు నయోమి గారు ఒక మాట అంటే బాగుంది, ఏమండి అలా కాదండి, దేవుడు ఆ దేశానికి వెళ్ళొద్దు అన్నాడు ధర్మశాస్త్రంలో, మనకు గుర్తుంది కదా. బహుశా మీరు పిల్లలకి ఇబ్బంది కలిగి అన్ని కలగడం వల్ల మీరు వెళ్దామంటున్నారు ఏమో అన్నప్పుడు ఆమెల్ని ఆలోచిస్తే బాగుండు అంటే బాగుంది. దేవుడు అలా అనలేదు, ఆయన సై అంటే సై అని, దేవుడు నయ్యి అన్నాడు. గుర్తుపెట్టుకో. వెళ్ళాక ఏం సాధించారు? ఇక్కడ అన్నం లేకపోతే ఈ కరువులో చనిపోతామనేగా వెళ్ళారు. ఇప్పుడు తీరా మోయాబు వెళ్ళి అన్నం తింటున్నప్పుడు ఏం జరిగింది? సరిపోకుండా బతికారా? నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. తినకపోతే చనిపోతారు అనుకున్నారు, ఇప్పుడు చెప్పండి తిని చనిపోయారు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అంటాడు ఏమన్నా తెలుసా, మనుష్యుడు రొట్టె వలన బతకడు. నీ ఫుడ్ వలన బతుకు, నీ లెక్కల వలన బతుకు, నువ్వు దేని వలన బతుకుతావంటే బతకాలని ఆయన సెలవు ఇవ్వాలి. మనుషుడు బతికడం ఆయన మాట వలన తప్ప మన ప్లానింగ్స్ వలన బ్రతకం. చాలామంది అనుకుంటున్నారు ఈ మధ్య మేము డ్రై ఫ్రూట్స్ తిన్నా. నువ్వు డ్రై ఫ్రూట్స్ తిన్నా చెప్పండి, నువ్వు డ్రై ఫ్రూట్స్ తిన్నా పోతావరయ్యా. నీకు దేవుడు సెలవు ఇవ్వాలి. నువ్వు ఎన్ని చేసినా, మనం ఎన్ని కారణాలు చేసినా, ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసినా ఆయన ఉండాలని అనుకోవాలి. గమ్మత్తుడు చెప్పిన, డ్రై ఫ్రూట్స్ తినాలని నువ్వు అనుకున్నా తినాలని ఆయన అనుకోవాలి. ఆయన సెలవు లేని ఏం జరగనికే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే భర్త చనిపోయాడు. 10 years భర్త పోయినా బంగారం లాంటి బంతులు లాంటి 2 కొడుకులు ఉన్నారు అనుకున్నారు. ఆ బంగారం లాంటి కొడుకుల పేర్లు మీకు తెలుసు. ఆ 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. పేర్లు బాగున్నాయి, మహలోను, కిల్యోను. ఈ 2 కొడుకులు భర్త లేకపోయినా ఆ 2లో భర్త యొక్క భావజాలను చూసుకుని బతుకుతున్న టైంలో ఊహలకందని వార్త ఏంటంటే 2 కొడుకులు ఒకసారి చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. నేను అడుగుతున్నాను,
కరువు ఉంటే కుటుంబం చనిపోతుంది, నష్టపోతుందని ఈ కరువుకు భయపడి వెళ్ళిపోయి ఏం సాధించారు చెప్పండి? కుటుంబానికి సావును తెచ్చుకున్నారు. బహుశా నాకు తెలిస్తే ఇక్కడుంటే కరువు వల్ల చనిపోకపోదురేమో, ఇక్కడుంటే తన భర్త చనిపోకపోదురేమో. ఎందుకంటే దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదన్నా ఒకటి వద్దన్నాడంటే వద్దంతే. వద్దన్నాగా నువ్వు చేసావంటే దాని వెనకాల వచ్చే నష్టాలు నువ్వు కోరుకుని మీదకి తెచ్చుకుంటున్నావు. ఎక్కడుంది చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం త్వరగా 23వ అధ్యాయం. ఓబేదు యొక్క క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వాడైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తిలో నుండి వచ్చిచున్నప్పుడు వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక. పాయింట్స్ చూసారా? దేవుడు ఇవన్నీ లెక్కల్లోకి తీసుకున్నట్టు తీసుకుంటాడు. ఇందాక తమ్ముడు చెప్తున్నప్పుడు మంచి మాట అన్నాడు. తమ్ముడు బాగా చెప్పాడు, మర్చిపోయాను, చాలా బాగా చెప్పాడు, చక్కటి వివరణ. కాకపోతే కొన్ని ఉన్నాయి, నేను బ్రేక్ తర్వాత తమ్ముడు చెప్తాను. అయితే ఇక్కడ రాస్తున్న సంగతులు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ సంగతులు మీరు చూడండి. వాళ్ళని ఎందుకు దేవుడు పాయింట్అవుట్ చేస్తాడంటే చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటి చెప్పిన, ఎదుటోడు ఆకలితో ప్రయాణంతో ఉన్నప్పుడు ఈ మొఖాలు చూడలేదు. దేవుడు ఇవన్నీ చూస్తాడంటే జడ్జిమెంట్ డేలో కూడా చూస్తాడు. జడ్జిమెంట్ డేలో చెప్పినా, ఆ రోజు నేను ఆకలితో ఉంటుని నన్ను చూడవచ్చితివా, నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితివా, నేను దప్పుకొంటిని నన్ను చూడవచ్చితివా, నేను చెరసాలలో ఉంటుని నన్ను పలకరించడానికి వచ్చా, రాలేదు. మనం అనుకుంటాం నువ్వెప్పుడున్న ప్రవ్వా, నీకు ఆకలేసిందంటే నేను ఎక్కడో దిక్కున శ్రీకన్య బిర్యానీ తెద్దును, నువ్వు ఎక్కడ ఉన్న ప్రవ్వా, నేను ఉన్నాను రా అని చెప్తాడు. అదేంటి ప్రవ్వా, నీకెప్పుడు దప్పిగా, నీకెప్పుడు వస్త్రలేముంది, అసలు నీకు వస్త్రలేముందంటే నేను ఒక సూడు కుట్టించేద్దనంటే నేను ఉన్నాను రా అంటాడు. ఎవరు ప్రవ్వా అంటే, ఇదిగో నీ కళ్ళ ముందు చాలామంది లేములో అక్కర్లో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు కనుక చెప్పండి, నన్ను కూడా పట్టించుకోలేదు. బైబిల్ మీరు ఎక్కడ చదివిన కంటెంట్ మారుతు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో ఏముందో పాత నిబంధనలో అదే ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జడ్జిమెంట్ డే నాడు ఏం చెప్తాడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. వాళ్ళని ఎందుకు దేవుడు అసహ్యించుకొచ్చున్నాడంటే, మరి ఎదుటోళ్ళు సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాలు నడిచి కొన్ని సంవత్సరాలు బానిసరిగా బ్రతికి, అవురా బతికిపోదాం దేవుడు మమ్మల్ని కాపాడని కానాను భూభాగానికి మిమ్మల్ని ఏమనకుండా నడిచిపోతుంటే మీకు ఏమి అడ్డొచ్చేసారని మీకు అన్నం కూడా పెట్టలేకపోయారా? ఇప్పుడు అన్నం పెట్టలేకపోయారు, కనీసం దారి ఎవర్రా? దారి ఇవ్వకపోతే ఇవ్వరు, కనీసం మంచి పలకరించర్రా? పలకరించకపోతే పోయారు. వీళ్ళు నాశనం అయిపోవాలని బిలాం ప్రవక్తకి లంచాలు ఇచ్చి మళ్ళీ మీరు శాపాలు పెట్టారంటే మిమ్మల్ని ఏం చేయాలరా? మిమ్మల్ని గుర్తెట్టుకుంటాను రా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మా దేవుడు గుర్తెట్టుకుంటాడు. నీకు బిర్యానీ పెట్టినట్టు నువ్వే తినేకు పొట్ట పెద్ద అయిపోయి పక్కోడికి ఎట్టు. నీకు వస్త్రాలు ఎక్కువైపోయినప్పుడు సట్ట మీద సట్ట వేసేకు. చెప్పండి, నీకు 2 ఉంటే ఒకడికి ఇచ్చేయి. నీకు ఏదన్నా ఉంటే పంచు. దేవుడు ఇవన్నీ చూస్తాడు. వీళ్ళని చూస్తాడు, తేలిపోయారు. వీళ్ళకి కారణాలు ఏంటి చెప్పిన, ఒకటి వీళ్ళ సంతానమే పుట్టుకే వాళ్ళ పుట్టుకను తప్పనట్లేదు, కానీ వాళ్ళ పుట్టుకే తిన్నమైన పుట్టుక కాదు. ఆ లోతమ్మ, అది క్షమించండి, ఆ లోతు కూతుర్లు, వాళ్ళిద్దరు అక్రమ సంబంధం. అంటే ఆ పదం వాడుతున్నాను ఏమనుకోకండి. ఆ లోతు కూతుర్లకి పుట్టిన అక్రమ సంతానమే మోయాబీలు, అమ్మోనీయులు. సరే, దేవుడు ఆ పుట్టికి నేను తప్పుపట్టాడా? లేదు. ఎందుకంటే మిస్టేక్ తలకాయలతో ఉండొచ్చేమో కానీ పుట్టిన పిల్లలు కాదుగా. అయినా వాళ్ళని ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు, భూభాగాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పని చూడండి, వంకర బుద్ధి. వాళ్ళు ఏం చేస్తున్నారట, అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొంటకు రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెరేతులో నుండి నీకు విరోధముగా బెరియా కుమారుడైన బిలాముని పిలిపించింది. మీరంటే మీకు అన్నం పెట్టలేదు, మీకు నీళ్ళు ఇవ్వలేదు, కనీసం పలకరించలేదు, అసలు దారంట పడొద్దన్నారు. పైగా మీరు నాశనం అయిపోవాలని నేను నిలబెట్టిన ప్రవక్తకే లంచాలు ఇచ్చేశారు. అందుకే ఈ బుద్ధి మంచి బుద్ధి కాదు కనుక చెప్పండి, వీళ్ళతో ఎప్పుడు మీరు ఇయ్యాన్ని చెప్పండి పెట్టుకోవద్దు. అంతుకు నచ్చరు. ఇంత సీరియస్గా 5 గ్రంథాలైనా ఏవైతే ఉన్నాయో మూల గ్రంథాలైనా పంచకాండాల్లో ఎంత సీరియస్గా దేవుడు ద్వితీయ అంటే 2వసారి కూడా చెప్పించి ఇంత బాగా రాయిస్తే లెక్క లేకుండా చుట్టం చూపుకి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తారని దేవుడు ఏం చేయాలి చెప్పండి?
ఏమనలేదు. ఇంకా మళ్ళీ ద్వితీయోపదేశకాండం 23:2-3 ఏముందో తెలుసా? నయోమి అని చెప్పడం. ఇంకా ద్వితీయోపదేశకాండంలో నయోమి ఎలిమెలెకు ఏముందో తెలుసు, మర్చిపోయారు రెఫరెన్స్ మీరు అని అడగడం, ప్రసంగికులను పంపడం. ఇంకా ఏమేం చెప్పండి. కొన్నిసార్లు చెబుతాడు, నేను మర్చిపోయినన్నా ఆయన మర్చిపోడు, ఎలా చెప్పించాలో అలా లెసన్స్ చెప్పించాడు. ఏమైంది? భర్త పోయాడు, 2 కొడుకులు పోయాడు. పోయిన తర్వాత తనకు అర్థమైంది, యెహోవా మరలా బెత్లెహేం ఇజ్రాయెల్ దేశాన్ని కరుణిస్తున్నాడు అన్నప్పుడు భర్త చేసిన అవిధేయత, భర్తతో కలిసి చేసిన అవిధేయత చర్య నుండి బయటికి మళ్ళీ నయోమి వచ్చి అవిధేయత కలిగిన తన జీవితంలో నుంచి, అవిధేయతకు మూలమైన మోయాబీ స్థలం నుంచి విధేయతకి కారణమైన బెత్లెహేముకు మరలా వచ్చింది. ఆ వచ్చి పశ్చాత్తాపంతో అంది, యెహోవా నాకు మగ దిక్కు లేకుండా చేశాడు. పాఠం అర్థమైంది. ఎవరికి చెప్పండి? నయోమి గారు. యెహోవా నాకు మగ దిక్కు లేకుండా చేశాడు. నా భర్త లేడు, నా కొడుకులు లేరు, కోడళ్ళారా మళ్ళీ నాకు కూడా వచ్చి ఏం చేస్తాడు? నన్ను దేవుడు గట్టిగానే మొత్తేశాడు. ఎందుకు మొత్తేసాడు? ఆవిడకి అర్థమైపోయింది లెసన్. రెఫరెన్స్ అని గుర్తేసేసి ఉంటాయి. ఎవరికి చెప్పండి? నయోమి గారికి. మిస్టేక్ చేసాం, లైఫ్లో మిస్టేక్ చేసాం. దేవుడు మమ్మల్ని కొట్టాడు, మా భర్తను తీసేశాడు, నా పిల్లల్ని తీసేశాడు. తీసేయడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది. నాకు అందరూ నన్ను నయోమి నయోమి అని పిలుస్తున్నారు. అందరికీ చెప్తుంది, తిరిగి వచ్చిన దేశానికి నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. నా జీవితం చేదైపోయింది, నా కోడల జీవితం చేదైపోయింది, మా కుటుంబం చేదైపోయింది, మా బతుకు మారా అయిపోయింది. నన్ను నయోమి అని పిలవకండి, నా బతుకు మారా చేదైన బతుకైపోయింది, ఇక నన్ను పిలవకండి అని తన పేరును మార్చేసుకుని అంత చెప్పండి పశ్చాత్తాపడిపోయింది. ఆ టైంలో బాగా వినండి, ఇటు నయోమి భర్త అవిధేయత వలన నయోమి సపోర్ట్గా నిలబడినందుకు నష్టపోయింది. ఇటు బాగా వినండి, అటు నయోమి భర్త అవిధేయత వలన నయోమి జీవితం నష్టపోయింది. ఇటు మోయాబీల అవిధేయత వలన అందులో పుట్టిన రూతు జీవితం కూడా చెప్పండి నష్టపోయింది. అటు ఆమె జీవితం నష్టపోయింది చెప్పండి, ఇటు ఈమె జీవితం నష్టపోయింది. దేవుడు గుర్తుపెట్టుకోండి, తలకాయలు తప్పు చేస్తే తరతరాలు పనిష్మెంట్ తెస్తానన్నాడు. అన్నాడా లేదా? అదేంటండి మా అయ్యలు ఏదో చేస్తే మేమేం చేసామంటే ఇంకా లెక్కలేం కుదరవు అయ్యా. మా అయ్యలు ఏదో చేస్తే నేనేం చేసామంటే నువ్వు అడిగే క్వశ్చన్కి లాజికల్ ఆన్సర్ ఏంటి చెప్పిన, మాకెందుకు వాళ్ళు ఏదో చేస్తే మాకెందుకంటే నువ్వు డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నువ్వు వాళ్ళకి పుట్టావు కనుక అంతే ఆన్సర్. ఇంకా ఇటు వాళ్ళకి పుడితే అలా వస్తాయంటే వస్తాయి. నేను అడుగుతున్న మీకు చెప్పిన మెసేజ్లో ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. అలా ఏదో చేస్తే పెద్దోళ్ళు ఏదో చేస్తే మాకు నష్టం కలుగుతుందంటే నష్టం కలుగుద్ది. ఎందుకు కలుగుద్ది అంటే నేను అడుగుతాను చెప్పండి, తల్లి తండ్రి బాగా సంపాదించి డబ్బులు బాగా దాచారనుకోండి, ఎవరు సుఖపడతారండి? సుఖపడరా? అదే తల్లిదండ్రులు చెడగొట్టి మొత్తం ఆర్థికంగా నష్టపరిచారనుకోండి, ఎవరు నష్టపోతారండి? మీకు ఏమర్థమవుతుందండి? మంచి తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చెడ్డ తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తు నాశనం. మీకు ఏమర్థమవుద్ది? వాళ్ళు మంచి చేసినా మనకు వస్తుంది, వాళ్ళు చెడు చేసినా మనకు వస్తుంది. మొత్తం మీద ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి వస్తుంది. అందుకే మోయాబీల యొక్క అవిధేయత పరోక్షంగా రూతమే పడింది. నయోమి యొక్క భర్త యొక్క అవిధేయత, నయోమి యొక్క సపోర్టు నయోమి జీవితం మీద పడింది. ఎంత కుప్పగూలిపోయిన జీవితంలో దేవుడు మళ్ళీ వాళ్ళని రప్పించి పరిస్థితుల్లోంచి మాట్లాడి వాళ్ళ అవిధేయత చర్యల్లో కూడా దేవుడు వాళ్ళకి విధేయత నేర్పించి, దేవుడు లైన్ వేరుంది. బాగా దేవుడు లైన్ వేరుంది. ఎందుకంటే దేవుడు దావీదుని ఎలాగైనా తీసుకురాగలడు. ఎందుకంటే ఇక్కడ పుట్టుకు కావాల్సింది ఇక్కడ రూతు కాదు, ఇత్తరం ఎవరు చెప్పండి? ఎవరు? యోధా. మనకి ఒబేదుకి అంటే ఒబేదు తండ్రి ఎవరు చెప్పండి? బోయాజుకి రూతమ్మ కాకపోతే ఇంకొక అమ్మ, ఆ అమ్మ కాకపోతే ఇంకొక అమ్మ. నేను అడుగుతున్నాను, మూల ఇక్కడ బోయాజులో ఉంది, నన్ను రూతు కాదంటే మరి రూతుని ఎందుకు ఎంపిక చేస్తానంటే రూతుకు ఒక విషయం అర్థమైంది, ఆమెకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, తొలగించుకునే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది, నయోమికి కూడా మళ్ళీ అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది, ఇంకెందుకు ఎలాగ నష్టపోయామని. కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే మళ్ళీ దేవుడి దేశానికి తిరిగి వచ్చారు.
ఆవిడకి అర్థమైంది, నేను వెళ్ళిపోవచ్చు, అత్త నువ్వు ఇచ్చిన ఆఫర్ల ప్రకారం నేను వెళ్ళిపోవచ్చు, నేనైనా చేసుకోవచ్చు, కానీ నిన్ను నన్ను సావు తప్ప ఇంకేది ఎడదీయకూడదు. నాకు విషయం అర్థమైంది. మీ ఇంటి కోళ్ళకి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకుంది నిన్నే కాదు, నేను అర్థం చేసుకుంది మామీనే కాదు, నేను అర్థం చేసుకున్నది నా భర్తనే కాదు, నేను అర్థం చేసుకుంది మరిదినే కాదు, నేను అర్థం చేసుకుంది నువ్వు నమ్మిన దేవుడిని కూడా నేను అర్థం చేసుకున్నందుకే నీ దేవుడే నా దేవుడు. అందుకే చావురేవో నీతో నేను వచ్చేస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపోని చెప్పింది. దేవుడికి ఈ స్థితిగతులు దేవుడు గమనిస్తున్నాడు. న్యాయాధిపతులు బాలేదు, దేశం బాలేదు, ఎవడి ఇష్టానుసారం కావాలన్నాడు. ఇప్పుడు బోయాజు లాంటి మిలుక్కుమంటున్న ఒక వ్యక్తి యథార్థవంతుడున్నాడు. ఈ యథార్థవంతుడికి నష్టపోయిన ఈ ఎదవరాన్ల కుటుంబాన్ని దేవుడు చెప్పండి కాలపాలనుకున్నాడు. ఇదన్నీ అనాథ సంకల్పంలో ఉన్నాయండి. ఆ కలిపిన దేవుడు ఇలా కలుపుతున్నప్పుడు విధేయత, అంటే దేవుడు ప్లానింగ్స్ విధేయత చూపిస్తే ఆ విధేయతకి వీళ్ళు ఎప్పుడైతే ఇటు బోయాజు ఇటు రూతమ్మ వీళ్ళిద్దరు ఒక్కటైతే బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ఎవరు చెప్పండి? ఓబేదు పుట్టినప్పుడు నాన్నమ్మ నయోమి గారి చుట్టూ ఎలాంటి సౌండ్ వినబడుతుందో ఒక్కసారి చదివితే భలే అనిపిస్తుంది. ఒకసారి చదువుదాం చూడండి. రూతు గ్రంథము త్వరగా రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి ఒకసారి. నీకెక్కువగా ఉన్న నీ కోడళ్ళు, ఇంకా మనకి సందర్భం అర్థం కావడానికి 13 వచ్చింది. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతులను. నిజానికి నీకు బంధువులు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదు. బోయాజు గారు రచ్చబండలో ఒక తీర్పు తెచ్చాడు. ఏమని? వీళ్ళు ఎవరో ఒకరు ఆదరించండి. తెలుసు కదా, ముందు పోయిన వారం మనం విన్నాం. బోయాజు గారు ఎవరు? రే మరుదు ధర్మం ఎవరో ఒకరు జరిగించాలి, నువ్వు జరిగించాలంటాడు అన్నాడట. జరిగిద్దు నువ్వు, కాకపోతే మరి నా ప్రాపర్టీ అంతా మళ్ళీ వాళ్ళకి రాసి ఇవ్వాలి, నాకు ఇష్టం లేదంటే ఎవ్వరు కూడా పరిగేరుకునే ఈ కుటుంబానికి సపోర్ట్ చేయడానికి ఏ బంధువు ముందుకు రాలేదు. కానీ బంధువు అంటే ఎలా ఉండాలో సరి అయిన బంధురేఖను చూపించిన వ్యక్తి బోయాజు. లాస్ట్ వీక్ మనం అనుకున్నాగా ఆ బోయాజు వచ్చి, మీ నుంచి నాకు వచ్చేది ఏం లేదు, కానీ నా నుండి దేవుడు మీకు ఏదో అనుగ్రహించాలో సర్వం నేను చేస్తాను, మీ బాధ నేను మీదేసుకుంటాను, మీ పెదరికాన్ని నేను మీదేసుకుంటాను అన్నట్టుగా అక్కడ నిలబడి బోయాజు రూతమ్మకి పెళ్లి చేసుకుని అంగీకరించుచున్నాను పదంతో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో దేవుడు ఇచ్చిన బహుమానం మీ ఇద్దరిని నేను అంగీకరిస్తున్నాను అన్నట్టు వాళ్ళిద్దరికి ఇచ్చిన స్వాస్యం ఏంటి చెప్పండి? ఓబేదు. గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్యం. నాకు లేనిపోని మార్చి గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్యం. ఎంత బాగుంది అనిపించరు? ఎక్కడ దొరుకుతున్నారో మీకు ఇవన్నీ? ఇలాంటివన్నీ చర్చలు పెట్టుకోవాలండి, బాగున్నాయి చక్కగా ఇమేజ్లు అని చూపిస్తే. సరే నైస్గా ఓకే, ముందుకెళ్దాం ఒకసారి. స్త్రీలు ఈ దినము నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతులందును గాక, ఆయన నామమును ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి, ఎంత బాగుంది చూడండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్నా నీ కోడలు అతన్ని కానేను. ఏంటట ఆ పదం ఎంత బాగుందండి. బాగా మరలా చదువుదాం. కోళ్ళు అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్నా నీ కోడలు ఇతన్ని కానివ్వండి. చెప్పండి, నీకు మొదటి కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు, నీకు మగ దిక్కు లేకపోయినా నీకు మగాళ్ళ 7 కొడుకులు ఉంటే ఆ 7 కొడుకులు నేను ఎంత బాగా చూస్తారో ఆ 7 కొడుకులకి సమానంగా చూసిన చక్కటి కోళ్ళు. చెప్పండి, నీ కోళ్ళు రూతు. కోళ్ళు అంటే ఎలా ఉండి చెప్పనా? కొడుకులా ఉండాలి. కోళ్ళు అంటే ఎలా ఉండకూడదు చెప్పనా? కొడవల్లా ఉండకూడదు. భర్తకు ఉత్తది వచ్చిన వెంటనే ఏమని చేయలేకపోతున్నాం సాకరి అందంట. ఏమైంది నీకు? మీ అమ్మ అక్కడికక్కడ అన్నీ నా వల్ల అవ్వట్లేదు అందంట, వాసన వచ్చేస్తుంది ఇల్లు అందంట. ఈడు పెద్ద పోటుగాడిలాగా పెదరాయిలాగా ఏం చేయమంటావు అనగానే ఆవిడ అందంట, జాయిన్ చేసి అనాథ ఆశ్రమంలో అందంట. ఇలా ఏదైనా సమాధి పంపలేదు చెప్పండి. వయసు అయిపోయిన అలా ఉండకపోతే ఎలా ఉంటారు? వయసు అయిపోయిన వాళ్ళు అలా ఉంటారు. ఒక పూట స్నానం చేస్తే ఒక పూట స్నానం చేయరు, ఒక పూట తింటే ఒక పూట తినరు,
వాళ్ళు లేవలేరు, వాళ్ళ స్థితిగతులు బాగోవు. నిన్ను చిన్నప్పుడు ఎలాగైతే నువ్వు దేగుతుంటే నిన్ను ఎలాగైతే ఎత్తుకున్నారో, నువ్వు ఎలాగైతే నువ్వు ముడ్డు మూతు శుభ్రం లేకపోతే నీకు ఎలాగైతే శుభ్రం చేశారో, ఇప్పుడు వాళ్ళకి పరిచయం చేసుకునే టైం అది. ఆ టైంలో నువ్వు వాళ్ళని పక్కన పెట్టొచ్చా? నేను అడుగుతున్నాను. చూసుకునే కొడుకులు ఉంటేనేమో ఉండడానికి తల్లిదండ్రులు రారు, చూడని కొడుకులు ఉంటేనేమో ఉండడానికి వస్తానంటే తల్లిదండ్రులు. నేను ఎందుకు మాట చెప్పానంటే నాదో బాధ. మా అమ్మ నాన్న బంగారులో చూసుకుందాం అనుకుంటున్నాను, రారండి వాళ్ళు. వాళ్ళకి చూపా 16 ఎకరాలు, అదే నిజంగా 16 ఎకరాలు సిత్తుకులండి. ఆ 16 ఎకరాలు మాకు కిరాణా స్టోరు, మా పల్లె వాతావరణం, అది వీడిసి రారు. మీరు రండి అంటే రారు, ఒక్కరోజు కూడా రారండి. ఒకవేళ వచ్చిన ఉదయం వచ్చి సాయంత్రం పోతా. నాకు ఎంత బాధ వద్దో, నేను ఎప్పుడు మిమ్మల్ని చూసుకోవాలి, రండి చూస్తాను మిమ్మల్ని, రారు. కానీ తల్లిదండ్రులు చూడడం ఒక బాధ్యత, ఒక భాగ్యము. నిజానికి కొడుకులుగా అంటే మీ సిటీ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ మా పల్లెటూరు వాతావరణంలో నాన్న అంటే ఇష్టం ఉంటుంది, అమ్మ అంటే ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళని చూసి ఏం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటే, మనం సంపాదించింది, మన పిల్లలు, మన వస్తువులను చూసినప్పుడు వాళ్ళకు ఫీల్ ఉంటుంది చూసారా, ఆ ఫీల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది అలా చూడాలనిపిస్తుంది. కానీ వాళ్ళు రారు, చూడరు. సరే ఏదేమైనా ఇక్కడ కోడల పిల్ల ఎలా ఉంది తెలుసా, కొడుకులా ఉన్నది. నీకు ఇంకేం కావాలి? ఇప్పుడు ఈమె కొడుకులా నీకు ఉందనుకుంటే ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడు. ఇతడు నీ ప్రాణము, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను, ఈమె నీకు కొడుకులాగా. 7 కొడుకుల కన్నా గొప్పదైపోయింది. ఈ పుట్టినోడు కూడా నీకు 7 కొడుకుల్లో రూతమ్మ లాంటోడే, గుర్తుపెట్టుకో. రాస్తున్నాడు ఇంకా, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి నీ ముసలతమను పోసకూడదని నయోమితో చెప్పిన. అంటే ఓబేదు ఎలాంటి టైంలో పుడుతున్నాడు తెలుసా? ఈయన పుట్టే సమయానికి బోయాజు నడుతున్నాడు. బోయాజు వీళ్ళని పోషిస్తున్నాడు. ఎవరిని? రూతును పోషిస్తున్నాడు, నయోమిని పోషిస్తున్నాడు. రూతుని నయోమిని బోయాజు పోషిస్తున్నప్పుడు ఈ పుట్టిన బుడ్డ స్థాయిలో ఉన్న ఈ కుర్రోడు వీళ్ళని ఎలా పోషిస్తాడండి? నా మాట మీకు అర్థమవుతున్నది. ఇతను ఎలా పోషిస్తాడు? అప్పటికి బోయాజు ఉన్నాడుగా పోషించడానికి. రికార్డ్స్, హిస్టరీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే అప్పటికి బోయాజు వయసట 80 ఏళ్ళంట. ఎంత? రూతమ్మను పెళ్లి చేసుకునే సమయానికి బోయాజు వయసు హిస్టరీ ప్రకారం 80 ఏళ్ళు, లేదా వాళ్ళ త్వర ప్రకారం, వాళ్ళ యూదుల చరిత్ర ప్రకారం, బయట దొరుకుతున్న పురాతన రాతప్రతుల ప్రకారం బోయాజు వయసు అప్పటికి 80 ఏళ్ళు. అంటే ఇక 80 ఏళ్ళు అంటే బండి దగ్గరకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే ఈ 20 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు బతికిన తర్వాత 20 ఏళ్ళు పోతే 20 ఏళ్ళకి అందొచ్చే కొడుకు ఎవరు చెప్పండి? ఓబేదు. అందుకే ఈ బోయాజు పోయినా నాయనమ్మా నయోమి నీకు అన్నం పెట్టేవాడు పుట్టాడు, అతగాడి పేరే చెప్పండి, ఓబేదు. ఏమంటున్నాడు? ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలతనము నీకు పోసకూడగనని నయోమితో చెప్పి, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగుట నుంచుకొని తనకి దాదిగా ఎంత ప్రేమగా మారిపోయి చూడండి. ప్రజలు అలా మాట్లాడుతుంటే, అమ్మా నయోమి 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 నీకు మంచి రోజులు వచ్చేసాయి. అంతకుముందు నయోమి ఏమని బాధపడింది? మొదటి అధ్యాయం 20 వచనంలో, మొదటి అధ్యాయం 18 వచనం నుండి, మొదటి అధ్యాయం 18 వచనం నుండి, తనతో కూడా వచ్చుటగా ఆమెకు మనసు కుదిరినని నయోమి తెలుసుకున్నప్పుడు అందను గూర్చి ఆమెతో మాట్లాడటం మానెను. 19 వచనం, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనిచుండగా అందరు గుంపు కూడా వచ్చారట. ఏమని? అరే నయోమి మళ్ళీ తిరిగి వచ్చిందిరా అంటే. చాలామంది ఊరుదులు వెళ్ళలేదు కరువులో, కానీ ఈవిడే వెళ్ళిపోయింది. ఎవరు? అందుకే వచ్చినప్పుడు ఎలా వచ్చింది చెప్పండి. అందరూ అక్కడ ఉన్నారు, వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చాక ఏం చేస్తే అందరూ అరే ఈమె నయోమి కదా అని అందరూ అనుకుని, ఆమె సర్వశక్తు నాకు చాలా దుఃఖం కలగజేసింది కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళి తిని యెహోవా నన్ను రుక్తిరాలినిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికిను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, తను బాగా చెప్తుంది. నేను వెళ్ళేటప్పుడు చాలా ఉన్నతమైన సమృద్ధితో వెళ్ళాను, వచ్చేటప్పుడు గుప్పడి మెతుకులు లేక వచ్చాను. ఇప్పుడు నా కోళ్ళలో నేను బయటికి పోయి పరిగెరుకుంటే కానీ మేము బతకలేదు. నయోమి అని గొప్ప అర్థాలతో నన్ను పిలవకండి, నేను నయోమిని కాదు, మారా. ఇప్పుడు చెప్పండి, తన కుటుంబం ఆగిపోయింది. ఈ మొదటి అధ్యాయం సరే చదివే సమయానికి భర్త లేడు, బిడ్డలు లేరు. ఇప్పుడు తన ఫ్యామిలీ ఇంకా నెక్స్ట్ భవిష్యత్తు చెప్పండి, ఇంక మగోడు
లేడు. వాళ్ళ భవిష్యత్తు ఆగిపోతుంది, వాళ్ళ కుటుంబం ఆగిపోతుంది, ఇక మా బతుకు మారా అయిపోయింది అనుకునే సమయానికి మారాన్ని మధురంగా మార్చడానికి వచ్చినోడే ఓబేదు. ఆ బిడ్డ ఎలా పుట్టిన ఇలా పట్టేసుకుందంట వాళ్ళ నాన్నమ్మ. అక్కడ రాసేటండి, ఎలా పట్టేసుకుని నవ్వులు నింపడానికి వచ్చిన బంగారం అనుకుంది, నవ్వులు నింపడానికి వచ్చిన మా వారసుడు అనుకుంది. ఆశ్చర్యపోయింది, నవ్వేసుకుంది, దగ్గర తీసుకుంది, లైఫ్లో ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలాగ నన్ను పోషిస్తాడు కనుక ఇక మళ్ళీ ఏదో ఒక నేను సంపాదనకు అలవాటు పడాలనుకోక ఇంక ఏ వర్క్ పెట్టుకోకుండా ఒకే వర్క్ లైఫ్లో పెట్టుకుంది. ఆ వర్క్ దాదీగా మారిపోయింది. దాది అంటే ఏంటండి చెప్పండి? దాది అంటే ఏంటి చెప్పనా? ఓబేదు తింటే అన్నం తినిపించడం, ఓబేదు చెప్పండి క్లీన్ చేయడం, ఓబేదు చెప్పండి, ఓబేదు చెప్పండి. ఓబేదుకి మొత్తం తిండి దగ్గర నుంచి స్నానం దగ్గర నుంచి మొత్తం వస్త్రాలు అన్నీ మొత్తం ఓబేదు ఎదిగే వరకు నా లైఫ్ గోల్ ఇదే అన్నట్టు మారిపోయిన తల్లి ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. యెష్షయి, జెస్సి, యెస్సయి ఎవరైతే ఉన్నారో ఆ యెష్షయి పుట్టాలి అంటే యెష్షయి మొద్దు నుండి చిగురు రావాలి. చిగురు రావాలి అంటే దావీదు రావాలి. దావీదు రావాలంటే దావీదు తండ్రి యెష్షయి రావాలి. యెష్షయి రావాలి అంటే ఈ మొద్దుకి మొద్దైన ఓబేదును కాపాడే దాది కావాలి. ఆ దాది చెప్పండి నయోమి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ పరిస్థితుల్లోంచి దేవుడు ఒప్పించాడు. కొన్ని పరిస్థితులు ఇంక మనకి ఏ ఆప్షన్ ఉండదో గుర్తుపెట్టుకోండి. కొన్ని పరిస్థితులకి ఏ ఆప్షన్ లేక మనం ఒప్పుకుంటే ఏమని చెప్పండి, ఇదే మా బతుకు, ఇంతకు మించిన మీనింగ్ మాకు చెప్పండి లేదు. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు అర్థమైపోయింది, ఈ బిడ్డ పుట్టకపోతే మాకు భవిష్యత్తు లేదని ఆ బిడ్డని కంటికి రెప్పలాగా చెప్పండి కాపాడతాం. నాన్నమ్మలు అమ్మమ్మలు అంటే అలా చూడాలి పిల్లల్ని. అది ఎవరితో వాళ్ళ మాట అంటున్నాను ఏమనుకోకండి. పనికి మాలిన దాంట్లో పనికి మాలింది. మనవడు వచ్చి సరదాగా ఇలా ఓలి రంగు కొట్టాడని ఏడ్ని లేసిందండి. ఆవిడ నానమ్మ కాదు చెప్పండి, అమ్మమ్మ. అది ఏదో అమ్మ మళ్ళీ చీక పెట్టు. పెద్దమ్మ చూడండి, ఆవిడ చూడండి, మనవడు వచ్చి ఇలా ఎటకారం ఆడినందుకు ఏమేసిందంటే వేడిని లేసింది. బిడ్డ అల్లాడిపోయాడండి. ఆ వీడియో మీరు చూసేలేదు. నాన్నమ్మలంటే అమ్మమ్మలంటే అలా చెప్పిన బిడ్డ పడిపోతారన్న భయం, బిడ్డ నడుస్తుంటే భయం, బిడ్డ తినకపోతే భయం, బిడ్డ గొంతు పడితే భయం, బిడ్డ సరిగ్గా స్నానం చేయకపోతాం, బిడ్డకి ఏదైనా పొక్కులు వస్తే భయం. ఎందుకంటే బిడ్డని దేవుడు స్వాస్థ్యం, దేవుడు నమ్మి మనకు ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని కాపాడకపోతే నేను ఇచ్చిన ప్రాపర్టీని ఏం చేశారని దేవుడు అడుగుతాడు. అందుకే దాదీగా మారిపోయింది. నన్ను నానమ్మ అనే కన్నా వీడికి లైఫ్ లాంగ్ పని మనిషిగా బతికేస్తా అన్నదట. నిజంగా కొంతమంది నానమ్మల్ని అమ్మమ్మల్ని చూస్తుంటే ఇంకా వాళ్ళ కోసమే బతుకుతారండి. వాళ్ళు ఇంకా పిల్లల్ని చూస్తేనే ఇంకా వాళ్ళకి ఇంకేరే ప్రపంచం ఉండదు, ఇంకా అదే ప్రపంచం. వాళ్ళని ఎంత బాగా పెంచుతారు, అంత బాగా పెంచుతారు, మంచిగా పెడతారు. అదే అవి ఏటవి మార్నింగ్ ఆడికి బ్రేక్ఫాస్ట్కి లేదే వాళ్ళ ఉదయకాలపు టిఫిన్కి అన్ని ఇత్తనాలు ఏమి నూరుతారండి. అదే ఈ ఇత్తనాలన్నీ నూరి మొత్తం మీద దానికి ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. బాగా అన్నీ పెడతారు, డ్రైవర్లు మారుస్తారు, స్నానాలు చేస్తారు, ఏ సోపు వాడితే ఇటు తెలగతారు, అన్నీ వాడేస్తారు, నలుగెట్టేస్తారు, నూనె ఎట్టేస్తారు, అన్నీ పెడతారు. కానీ వాక్యం వెంటారు ఆడికి. ఆడెదిగాక ఆడు ఏం చెప్తాడు చెప్పిన, అన్నీ బాగా చూసి బాగా డ్రై ఫ్రూట్స్ తినేసి ఓ గుద్దుతాడు. ఎవరిని చెప్పండి, అడ్రాకు మెంటల్ దానా అన్నాడట ఎవరిని. నేను కడిగాను రా, నువ్వేడురా నన్ను ఎలా అన్నాడు, లే అంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వు డ్రై ఫ్రూట్స్ బాగానెట్టావు, అన్నీ బాగానెట్టావు. ఆ బిడ్డకి ఏమి నేర్పించలేదు, వాక్యం నేర్పించలేదు. అందుకే ఓబేద్ అనే పేరు గడి చెప్పిన సేవకుడు, ఓబేద్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పిన ఆరాధకుడు. బహుశా నాకు అర్థమైన పేరుని బట్టి బహుశా దేవునికి ఆరాధికుడుగా వాళ్ళ నయోమి నానమ్మ, వాళ్ళ అమ్మ రూతమ్మ, వీళ్ళిద్దరు కలిసి ఆ బిడ్డకి తీర్చిదిద్దిన లెగసీ ఏంటి చెప్పిన, నువ్వు దేవుని సేవకుడివి, దేవుని ఆరాధికుడివి. చక్కగా మారిపోయాడు, దేవుని కలిసి వచ్చే బిడ్డగా మారిపోయాడు. దాదీగా ఉండిపోయింది. ఇక ఏ పని పట్టుకోలేదు. ఆ అబ్బాయిని కాపాడమే తన కష్టం, తన గుండె చప్పుడు, ప్రతిదీ మనవడిని చూసుకోవడమే జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఆ అబ్బాయికి దావీదు నాన్న పుట్టాడు. దావీదు నాన్నకి
దావీదు క్షమించండి, దావీదు గారు ఈ అబ్బాయికి దావీదు గారి నాన్నగారు పుట్టారు. దావీదు గారి నాన్నగారికి దావీదు పుట్టాడు. దావీదుకి మెస్సయ్య పుట్టాడు. అందుకే దావీదు కుమారుడైన క్రీస్తు. దావీదు కుమారుడైన క్రీస్తు అంటే ఈ మొద్దు నుండి క్రీస్తు అనే వృక్షం రావాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ గమనించండి, ఈ తల్లి పోషిస్తున్న పాత్ర చాలా గొప్పది. నేను ముగిస్తాను. నెక్స్ట్ అదే మత్తయి సువార్త క్షమించండి, రూతు గ్రంథం చూద్దాం ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ముగించేద్దాం. యెహోవా ఈ యవనరాలు వలన నీకు దయచే 17వ వచనమేనా, ఆమె పొరుగు స్త్రీలు నయోము కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టరి. అతడు దావీదు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు ఎస్రోను కలను, ఎస్రోను రామాను కలను, రామ అమ్మినాదాబును కలను, అమ్మినాదాబు నైసోను కలను, నైసోను సల్మాను కలను, సల్మాను బోయాజుని కలను, బోయాజు ఓబేదుని కలను, ఓబేదు యెష్షయిని కలను, యెష్షయి దావీదుని కలను, దావీదు నందు మెస్సయ్య వచ్చెను. ఈ కాన్సెప్ట్ అంటే రూతు గ్రంథం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయబడిన గ్రంథమే చెప్పండి మత్తయి సువార్త. అర్థమైందా? రూతు గ్రంథం ఎక్కడైతే ఆగిందో ఆ జీనియాలజీ అక్కడ ఆగిందిగా, ఆ తర్వాత ఏం జరిగిందో రాసిన పట్టిక గ్రంథమే చెప్పండి మత్తయి సువార్త. అంటే పాత నిబంధనకి వ్యాఖ్యానమే చెప్పండి క్రొత్త నిబంధన. గతంలో కూడా మనం చూసాం, రాహాబుని ఎవరు చేసుకున్నారో పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? రాహాబుని ఇశ్రాయేల్లో యూదులు ఎవరు చేసుకున్నారో తప్ప మత్తయి చెప్పకపోతే రాహాబుని ఎవరు చేసుకున్నారో పాత నిబంధన బైబిల్లో ఉందా? అందుకే పాత నిబంధనకు వ్యాఖ్యానం చెప్పండి క్రొత్త నిబంధన. ఇంకా మళ్ళీ ఇలా ఎలా అయితే మనం చదువుతున్నామో ఓబేదుకి ఎవరు పుట్టారట? యెష్షయి పుట్టాడట. యెష్షయికి దావీదు పుట్టాడట. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఎవరైనా దావీదు గారి తండ్రి. ఈయన గురించి మీకు తెలుసు. దావీదు తండ్రి రూతు గారికి ఏమవుతాడంటే మనవడు. రూతమ్మ మనవడు దావీదు గారు నాన్నగారు అంటే అవును, ఇంకా ఆవిడని ఎంగగానే ఊహించుకోకండి, బామైపోయింది. ఎవరు చెప్పండి? రూతమ్మ. ఆ రూతు గారికి మనవడు ఎవరంటే దావీదు గారి తండ్రి. ఇతను ఎవరు? బెత్లెహేములో ఒక రైతు. ఈయన గురించి గతంలో ఎక్కువ విన్నాం కనుక నేను ఎక్కువ చెప్పట్లేదు. ఈయన ఒక రైతు. ఈయన బెత్లెహేము ఒక రైతే కాదు, గొర్రెల పెంపకదారుడు. బెత్లెహేము రైతు, గొర్రెల పెంపకదారుడు. ఇలా సాగిపోతున్న తన జీవితం. అంటే బెత్లెహేము ఒక పొలాన్ని పండించే ఒక రైతుగాను, బెత్లెహేములో గొర్రెల పెంపకపు దారుడుగాను తన లైఫ్ని సాఫీగా రైతు జీవితంలో సాగిస్తున్న ఆ టైంలో సాగిపోతున్న తన జీవితంలో మరిచిపోలేని సంఘటన ఏంటంటే ప్రవక్త వచ్చాడు. ఎవరు ఆ ప్రవక్త? సమూయేలు. ఆ ప్రవక్త వచ్చి రావడంతోనే ప్రవక్త అంటున్నాడు, మీ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ బయటికి తీసుకురా. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ బయటికి తీసుకొస్తే ఆ మగపిల్లలతో మాట్లాడుతున్నాడు. ఏమని? పెద్దోడిని చూశాడు. పెద్దోడిని చూసిన వెంటనే ఎర్రగా బుర్రగా ఉన్నట్టు చూసిన వెంటనే హాలీవుడ్ హీరోలా కనబడుతున్నాడు. ఎవరు? పెద్దోడిని చూసి ఈడు కాదులే అన్నాడు దేవుడు. నెక్స్ట్ రోడ్ వచ్చాడు, ఆడు చూశాడు, ఈయన కాదు. ప్రవక్త కంగారు వచ్చింది. ప్రభా నువ్వెళ్ళమన్నా ఇంటికే నేను వచ్చాను అన్నట్టుగా ప్రవక్త కంగారుగా చూస్తుంటే దేవుడు అన్నాడు, ఇంకా అడుగు, అసలోడు ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అడిగాడు, ఇంకా మీకు ఎవరైనా ఉన్నారంటే వాడు ఉన్నాడు సార్ అన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలు, అర్జెంటుగా పిలిపించండి. అబ్బాయి ఇలా వచ్చాడు. గొర్రెల కాపరుకున్న దావీదు గారు ఆ రింగులు తలేసుకుని, ఆ నువ్వు మీసాలు వేసుకుని రింగు అని చెప్పండి వరుసలు తిప్పుకుంటూ, ఆ గిటార్ ఒకటి ఉంటుంది కదండి తంతి వాయిద్యం, అది ఇలా వాయించుకుంటూ అలా మెల్లమెల్లగా వస్తే అబ్బాయి వచ్చిన వెంటనే సౌండ్ వస్తుంది. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, ఆ ఎర్రని వాడు, చక్కటి నేత్రములు కలిగేవాడు. అబ్బాయి ఇలా వచ్చిన వెంటనే జరిగిపోయింది. చెప్పిన మోకాళ్ళు ఏం చేశారు? కొమ్ముతేలను తీసేశారు, అభిషేకం చేశారు. ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయని వర్డ్ ఒకటి వినబడింది. ఆ ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే నువ్వు ఇజ్రాయేల్ కింగ్వి అన్నాడు. అంటే ఏంటో తెలియదు ఆ అబ్బాయికి. ఆ వయసుకి రాజకీయం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ టైంలో దేవుడు రాజును చేస్తాడు. ఆ రాజును చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా వినండి, సరిగ్గా టైంలో దేవుడు ఇశ్రాయేలులకి రాజుగా సౌలు అవిధేయత నుంచి ప్రజల్ని, సౌలు అవిధేయత నుంచి నాయకత్వాన్ని దేవుడు తప్పించడానికి దావీదుని ఎంపిక చేశాడు. సరిగ్గా ఇప్పుడు దావీదు యొక్క పవర్ఫుల్ స్టోరీ
పబ్లిక్ అర్థం కావాలి, ఇది సరి అయిన నాయకుడే, ఇతడు మనకు తగిన నాయకుడే అని పబ్లిక్ అర్థం కావాలి అంటే పబ్లిక్లో ఒక ఈవెంట్ జరగాలి. ఏంటి ఆ ఈవెంట్ చెప్పండి? గొలియాత్ ఫైట్ జరగాలి. గొలియాత్ ఫైట్ జరగాలి అంటే యెషయాకి తెలియకుండా దేవుని చేత వాడబడిన కార్యక్రమం ఏంటో తెలుసా? దావీదుకి క్యారేజీలు ఈయన ఇచ్చి పంపించాడు. అది పాయింట్. అక్కడ దావీదు గారికి తండ్రి క్యారేజీలు ఇవ్వకుండా ఏ పనోడికి ఇచ్చి పంపిస్తే ఏటి కదా? ఇంకో 80 రోజులు తిడుతున్నాడు ఎవడు? అప్పటికే 40 రోజులు తిడతాడు, ఇంకో 80 రోజులు తిడుతుడు, లేదా ఒక 100 రోజులు తిడుతుడు. దావీదు గారు మెరుగైన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక ఫైట్ కావాలి. ఆ ఫైట్ సీన్కి దావీదు వెళ్ళాలి, వాడిని కొట్టాలన్న దేవుని చిత్తం. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళాలంటే తొలి అడుగు వేయించేవాడు ఒకటి కావాలి. దావీదుని ముందుకు తోసి తొలి అడుగు వేయించింది ఎవరంటే దావీదు తండ్రి యెషయా. ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన దావీదుని పిలిచి అన్నిలకి క్యారేజీలు పట్టుకెళ్ళరు అన్నాడంటే యెషయాకి తెలియకుండానే దేవుని గొప్ప ప్రణాళికలో భాగంగా వాడబడుతున్నాడన్న సంగతి ఆయనకే తెలియదు. దేవుడు ఎలాంటి చెప్పిన ఆయన మనల్ని ఇష్టపడితే మనల్ని రప్పించడానికి మనల్ని మన కుటుంబాన్ని తెలియకుండానే తన సేవా ప్రణాళికలో మనల్ని వాడుకుంటాడు. అబ్బాయిని పంపించాడు. దావీదు గారు ఒకవేళ వెళ్ళకపోతే చరిత్ర ఎలా చదువుకుందో చెప్పండి? ఏమో. దావీదు కనుక అక్కడ క్యారేజ్ పట్టుకుని వెళ్ళకపోతే ఎలా చదువుకుంది? గొలియాతుని ఎవడు కొడతాడు? దావీదు లేకపోతే సౌలు కొడతాడా? ఈ బిల్డప్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సైనికులు అందరూ ఉన్నారో ఒక్కడు కొడతాడా? ఇలా అన్నారట, గుడారాలను దాక్కుని నేను ముగిస్తున్నాను. ఏమన్నారట అంటే ఎల్దును ఆయన కొట్టేద్దాం అనుకున్నా కానీ మా నాన్నకు ఒకడిని అన్నాడంట. ఆడు అంటే అర్థమవడని చెప్తున్నా. మరొకడు అన్నాడట, ఆడు ఎల్దురు మొన్న పెళ్ళైందని. ఈ టైప్ బిల్డప్గా లేకపోయారు. ఊళ్ళో చాలా కథలు చెప్పొచ్చున్నారంట. అంటే నేను ఇచ్చిన వ్యాఖ్యానంలో మాటలు చెప్తున్నాను. ఆ ఊళ్ళో కథలేటట్టే వాళ్ళ భార్యలకి చెప్పొచ్చారట, కత్తెలగి అన్నారట. కత్తి అది అలా ఆవిడెత్తది, కత్తిలా నూరి కత్తెలగి సీత అన్నట్టు అనమాట. ఆ కత్తి తీసుకుని ఆ కత్తెలా నూరి ఆ కత్తెల పెట్టి ఎక్కడికి వెళ్తున్నారని? యుద్ధానికి వెళ్తున్నాను. 4 days 5 days 10 days మినిమం 40 days వస్తాను, ప్రేయర్లో ఉండి అన్నాడట. ఏం మీకు అర్థమని చెప్తున్నాను. ఈవిడ కుదురుంటుందా? ఇరుగుపరి వెళ్ళాం పక్కన పొలం దగ్గరికి. మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు. నరికెత్తాడు ఎవడనుకున్నా అన్నాడట. ఆడేమి ఎరగదీసేది ఏమి లేదు గ్రౌండ్లో. కానీ ఆవిడ మాత్రం ఏం చెప్తుంది? మా ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళంటే మీ ఆయన యుద్ధం కదా, అక్కడ గుడారం నుంచి బయటకు రావట్లేదు. ఎందుకంటే వస్తే కాలు పొడుక్కి ఒకేలా ఉన్నాడు. ఆడంత ఉన్నాడు. ఎవడు చెప్ప? ఇలాంటి టైంలో సైనికులు సైలెంట్ అయిపోయారు, రాజు సైలెంట్ అయిపోయాడు, అంతా సైలెంట్ పడ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నప్పుడు దేవుడికి ఒక గొంతు కావాలి. ఆ గొంతు భయం లేని గొంతు అయి ఉండాలి. అది సింహం మీద తిరగబడే గొంతు అయి ఉండాలి. అది ఎలుగుబట్టిన గడ్డం సీరేసే గొంతు అయి ఉండాలి. ఆ గొంతు ఎదుటోడు ఎంత బలవంతుడైనా నేను అనుకున్న దేవుడు నాకన్నా బలవంతుడన్నా ఆ గొంతు కావాలి. అలాంటి గొంతు దావీదు. ఆ దావీదుని దేవుడు తెర మీదకి లాక్కి రావడానికి, దావీదుని గెంటడానికి ఎవరిని తీసుకొస్తున్నాడు చెప్పండి? యెషయా. నేను ఒక మాట అడుగుతున్నాను. వాళ్ళ నాన్నగారు కాకుండా ఇంక ఎవరైనా బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్దాం రారంటే ఈ అబ్బాయి వస్తాడా? వాళ్ళ నాన్న గొర్రెలను వదలమన్నా వదులుతాడా? ఆ అబ్బాయి డ్యూటీ అంటే డ్యూటీయే. వాళ్ళ నాన్నగారు గొర్రెలు, వాళ్ళ నాన్నగారు చెప్పిన పని ఆ పని చేయడానికి మళ్ళీ వాళ్ళ నాన్నగారు గొర్రెలను వేరేవరకు అప్పగించి నేను వచ్చే వరకు చేర్చుకుంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడంటే, అంటే సరదాకి బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్దామన్నా రాడు. అంటే ఈ అబ్బాయికి ఇప్పుడు ఈ వర్క్ నుంచి ఆ వర్క్ చేయండి అని వీళ్ళ నాన్న తప్ప ఎవడు చెప్పినా చేస్తాడా? అందుకే దేవుడు ఎవరిని వాడాడు చెప్పండి? యెషయా గారిని వాడాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? చరిత్రలో పలుమార్లు దావీదు తండ్రి పేరుని గొప్పగా రాయించాడు. మీ గతంలో చెప్పాను, మీరు ఇంటికి వెళ్ళక వినండి. యెషయాని ఎంత లోకుగా చూశారు, ఎంత గొప్పగా ఆడాడు. ఒక్క మాట చూసి నేను ముగిద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. ఏంటట? మళ్ళీ చదవండి. యెషయా మొద్దు. బాగా వినండి. మొద్దని ఎందుకన్నాడండి? మీరు ముందుకి ఇంక కిందకి చరిత్ర వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంక మనం దాడుతున్నాం చరిత్రలోకి. ఇంక నెక్స్ట్ వీక్ నుంచో మనం అడుగులు వేయబోతున్నాం. ఇంకా చాలా రమ్యమైన హిస్టరీలోకి మనం అడుగులు వేయబోతున్నాం. దావీదు వంశం మొద్దు అయిపోయిందా? మొద్దు అంటే ఏంటండి? నరికేశారు. మొద్దు అంటే ఏంటి చెప్పండి?
నరికేశాడు. ఎవరు నరికేశారు? యెష్షయి మొద్దుని, అంటే యెష్షయి వంశాన్ని ఎవరు నరికేశారు? దేవుడే నరికేశాడు. వీళ్ళ వంశంలో వచ్చిన రాజకుమారులందరూ ఒక్కరైనా దేవునికి మహిమార్థంగా ఉన్నారా? సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, యరబాము, ఈ రాజుల చరిత్రలో వీళ్ళ రాజరికంలో దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు కనుక ఆ వంశాన్ని దేవుడు మొద్దుగా మార్చి అసూరియన్స్ని, బాబులోనియన్స్ని, మెడోపెర్షియన్స్, గ్రీక్స్ వీళ్ళందరూ రప్పించి వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ఆ వంశవృక్షాన్ని నరికేసి, కొమ్మలు నరికేసి, వృక్షాన్ని నరికేసి, ఇక జాతి వంశవృక్షంగా లేకుండా దాన్ని మిగిల్చి శాసంగా మార్చేసి ఏం చేశాడు తెలుసా? మొద్దుగా మార్చడం. ఇక అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. జ్యూస్ యొక్క కల్చర్ లేదా యూదుల యొక్క వంశవృక్షం జీనియాలజీ అట్టడికిపోయింది. ఇక యూదులున్నారా అనుకునే టయానికి, మళ్ళీ యూదులలో రాజు వస్తాడా అనుకునే టయానికి ఆ పాడైపోయిన మొద్దు, అంటే ఇక నాశనం అయిపోయిన ఆ వంశం నుంచి మిలుక్కుమని వచ్చిన సిగురు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు నరికేశాడంటే మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత మీరు చదువుదాం, చాలా రమ్యంగా ఉంటుంది. ఎందుకు రాజులను ఇచ్చాడు, ఎందుకు నరికేశాడు? ఈ రాజునే డైరెక్ట్ తీసుకొచ్చి ఈ రాజులందరిని పక్కన పెట్టచ్చు కదా. ఈ రాజునే తెర మీద తీసుకొచ్చి ఈ రాజులందరిని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకురావడం ఎందుకు, ఎక్కించడం ఎందుకు, నరికేయడం ఎందుకు, కథ అంతా ఎందుకు, కథనం అంతా ఎందుకంటే ఈ ముఖ్య అంశాలు చెప్పండి వచ్చేవారం మిస్ అవ్వకండి. అది పై వచ్చేవారం క్లారిటీగా ఉన్నారు ఎవరు. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. ఇక మత్తయి ద్వారా దావీదు తనంతరం, దావీదు గారి నుంచి మళ్ళీ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. దావీదు తర్వాత చరిత్ర ఎన్ని మలుపులు తిరుగుతుందో అలాగా తిరుగుతున్నప్పుడు, చరిత్రలో అలా నడిచిపోతున్నప్పుడు కొన్ని మైలు రాయిలు తగులుతాయి మనకి. ఆ హిస్టరీలో అడుగడుగున చరిత్రలో ఎంత ఖచ్చితంగా దేవుడు పనిచేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ హిస్టరీ చదువుతుంటే మన హిస్టరీ మనకు గుర్తొస్తుంది. అది ముందు మత్తయి రికార్డ్ చేశాడు. 14 మొదటి 14 అవగొడుతున్నాం, రెండో 14లోకి త్వరలోనే అడుగులు వేయబోతున్నాం. అర్థమైన వారు ధనములు. మారా జీవితాన్ని, నయోమి జీవితాన్ని మధురంగా మార్చాడు. రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. బోయాజు తన వృద్ధాప్యాన్ని యవన జీవితంగా కొడుకులో కొనసాగించాడు. ఆ వృక్షం నుంచి మెస్సయ్యని రప్పించాడు. ఆ మెస్సయ్యతో నీకు నాకు మాట ఇచ్చాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. వాళ్ళ అటు నుంచి తీగలు, ఎటు నుండి క్రీస్తు పూర్వం అటు నుండి ఆయనకి తీగలు, మన క్రీస్తు శకం ఇటు నుండి ఆయనకి తీగలు. వాళ్ళు అటేపు పనిచేశారు చెప్పండి, మనం ఇటువైపు పనిచేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.